హైడ్రాపై ఆర్డినెన్స్ చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ. కూలగొట్టిన కాడికి కూలగొట్టిండు, ఏ అధికారం లేకుండానే ఇప్పుడు కొత్తగా చట్టం తెస్తాడు. వాళ్ళు ఎవరిని కూలగొట్టాలనుకున్నారో ఫస్ట్ వాళ్ళకి కూలగొట్టి పడేసిండు. ఇప్పుడు చట్టం పేరుతో ఏం చేస్తారంటే కాలయాపన చేస్తారు. ఆధారం లేకుండా ఏది లేకుండా ముట్టుకోవద్దు అని చేస్తారు. ఈ నెల 20న కేబినెట్ భేటీలో నిర్ణయం. ROR 2024 కూడా ఆర్డినెన్స్. రేషన్ కార్డులు, హెల్త్ ప్రొఫైల్ కార్డుల పంపిణీపై చర్చ. కులగణన, రైతు భరోసా గైడ్ లైన్స్ విడుదల చేసే ఛాన్స్. 200 కొత్త పంచాయతీల ఏర్పాటుకు ఆమోదం. ఇక్కడ 10 నెలలు గడుస్తుంది. 10 నెలలలో ఈ రేషన్ కార్డులు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. హెల్త్ కార్డుకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. ఈ రైతు భరోసా అసలు ఇంతవరకు ఇవ్వలేదు 10 నెలలుగా. టైం ఇంకొక 15 రోజులు అయితే రైతులకు సంబంధించి మళ్ళా నాట్లు, మళ్ళా కొత్తగా దుక్కులు దున్ని అరికలు కట్టి మళ్ళా పొలాలు వేసే టైము. ఇప్పటి వరకు 7,500 రూపాయలకు దిక్కు లేదు, దివానా లేదు. ఈ రేషన్ కార్డులు దగ్గర ఇప్పుడు ఇంకొక 50-60 లక్షల మంది అప్లై చేసుకున్నారు. దీనికి దిక్కు లేదు. మనము అభయహస్తం పేరుతోటి నింపిన ఆ ఫామ్లు రోడ్ల మీదనే పోగొట్టిండ్రు. మళ్ళా చేస్తారట కొత్తగా. అంటే మళ్ళా కొత్తగా ఈ ప్రజలను పైసలు వసూలు చేసి మళ్ళా వాళ్ళ జేబులు కత్తిరించే పని చేస్తాను. ఇక కొత్తగా 200 గ్రామ పంచాయతీలకు ఆలోచన చేస్తానట. మరి తండాలా లేకపోతే ఆమ్లెట్ గ్రామాలా అనేది తెలియదు. మొత్తానికైతే గ్రామ పంచాయతీ హోదా ఇంకో 200 ఆమ్లెట్ గ్రామాలకో లేకపోతే గిరిజన తండాలకో వేటికో అర్హత సాధించబోతున్నారు. 200 కొత్తగా చేయబోతున్నారు. మొత్తానికి హైడ్రాకి ఆర్డినెన్స్ తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించే దిశగా ఈ ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టినట్టుగా ఈ వార్తను బట్టి తెలుస్తుంది.